వాట్ హ్యాపెన్ రే ఫస్ట్ టోపీ సరిపెట్టు. ఫుడ్ పాయిజనింగ్. నిజమా? హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో యాజ్ యూజువల్ బట్టలు చూస్తే మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది. ఇవాళ ఫ్రైడే. సో నమాజ్ కని బయటికి వచ్చాం. పొద్దున్న నుంచి ఏమేమి జరిగిందో ఒకసారి అప్డేట్ ఇస్తాను. పొద్దున్న లెగిచాను, బస్లో కూర్చునేసరికి చూస్తే పెద్ద షాక్, వసీం రాలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సరే అని వచ్చా, క్లాస్ రూమ్కి వచ్చా. క్లాస్లో ఆబ్సెంట్, ఫ్రెండ్స్ అందరూ ఆబ్సెంట్. సర్లే వీడు ఆబ్సెంట్ అనుకున్నా. బై లక్ వీడు వచ్చాడు. వీడు పొద్దున్న రాకూడదని ప్లాన్ వేసాడు, కాకపోతే వచ్చాడు. మరి ఎందుకో ఏంటో. ఎందుకురా అది నాకు కూడా తెలియదు ఎందుకు వచ్చానని చెప్పి. పొద్దున్నే క్లాస్లో కూర్చొని రిగ్రెట్ ఫీల్ అవుతాను. అరే ఎందుకు వచ్చారా బాబు అని చెప్పి. వచ్చినందుకు ఒక పేజ్ కూడా రాయలేదురా పొద్దున్నుండి ఇప్పుడు దాకా. ఒక పేజ్ కూడా రాయలా అసలు. అట్టుంది పరిస్థితి. టైం ఎప్పుడే ఇద్దా అని చెప్పి కూర్చున్నా. ఇప్పుడు టైం అయింది, అట్లా బయటకు వచ్చాం. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది కొంచెం. సో గైస్, పొద్దున్న ఐ గెస్ FHD1 2 క్లాసెస్ జరిగాయి. అండ్ ల్యాబ్ వచ్చేసి DBMS ల్యాబ్ నడిచింది. సో ల్యాబ్ అవ్వంగానే ఇంకా బయటికి వచ్చేసాం కాలేజ్ నుంచి. బయటికి రావాలంటే యాక్చువల్గా అవుట్ పాస్ ఉండాలి. మా కాలేజ్ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ కౌన్సిలర్ సిగ్నేచర్ అవుట్ పాస్ మీద, ఛాన్స్ అంటే HOD సిగ్నేచర్ ఉండాలి. సో అది బయట ఇస్తే రావచ్చు. కాకపోతే ప్రతి ఫ్రైడే ఓన్లీ ID కార్డ్స్ ఇస్తే చాలు. ప్రతిసారి అవుట్ స్లిప్స్ రాసి తిరిగి ఇక్కడ బయట ఇచ్చి ఇదంతా లేకుండా ప్రతి ఫ్రైడే రావాలి కదా. సో అందుకనే ID కార్డ్ సిస్టమ్ అనేది పెట్టారు. సో బయటికి రావాలంటే ID కార్డ్స్ పెట్టి ఇక్కడికి వచ్చి గ్రౌండ్లోనే బస్సెస్ పెడితే నమాజ్కి నంబూర్కి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ID కార్డ్స్ మన గేట్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అన్నం అయితే తినేసాం. సో బస్ కోసం వెయిటింగ్. ఏ బస్ పెట్టారో ఏంటో తెలీదు. సో బస్ తెలిస్తే ఇంకా వెళ్ళేసి క్లబ్స్ టైం ఇవ్వాలి. క్లబ్స్ టైంలో అంత స్పెషల్ ఏముండదు. ప్రతిసారిలానే క్లాస్ రూమ్లోనే కూర్చుంటాం, ఆర్ వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకుంటాం. ఈసారి మేమిద్దరమేగా చూద్దాం ఎక్కడైనా వెళ్ళి. ఎరా క్లబ్స్కి ఈసారి వెళ్దామా? మరి కొత్తగా ఎందుకు? సో సరే, వాడు అలానే అంటున్నాడు. బోర్ కొడితే వెళ్దాం రా. బోర్ కొడితే వెళ్దాం. ఏదో ఒకటి దానిలో కూర్చొని జస్ట్ తెలుసుకుందాం. సో గైస్, నమాజ్ నుంచి వచ్చేసాం కాలేజ్కి. వచ్చేసి పెద్దగా స్పెషల్ ఏం చేయాల. వసీం కొంచెం డిఓ మ్యామ్ దగ్గర పని ఉంటే వాడిది, వెళ్ళేసి అది చూసేసి అండ్ బ్యాక్ గ్రౌండ్కి వెళ్ళి రీల్ తీసేటప్పటికే 4 అయిపోయింది. ఇంకా గ్రౌండ్కి అనేది వచ్చేసాం. పదరా అన్న, ఏమైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేద్దాం క్లబ్స్లో అని. టైం ఎక్కడ సరిపోయింది, ఇక్కడే సరిపోయింది టైం మొత్తం. సగం నువ్వే రా, రీటేక్లు నీ వల్లే. అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. అరే మొన్నెప్పుడోరా మా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుందా అనుకున్నాం. అంత లోపలే కట్టేశారు కూడా. అయిపోయింది చూస్తాం. ఇంకా 2 నెలలు అవగొట్టేసట్టే ఉన్నారు వీళ్ళు. మన సెమ్ అయ్యేటప్పటికి అయిపోయిద్దిరా. ఈ సెమ్ అయిపోయే లోపల అయిపోయింది అది మొత్తం కన్స్ట్రక్షన్. అవగొట్టేసేటట్టే ఉన్నారు వీళ్ళు. మన కాలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే సీనరీ మస్తు ఉంటుంది. ఒకసారి చూపిస్తా, అక్కడ నుంచి లుక్ వేయండి ఎలా ఉంటుందో. ఇది పట్టించుకోకండి, ముందుది వెనకాల చూడండి. ఇది ముందుది కడుతున్నారులే, ఇప్పుడు మొత్తం గోడలు కడుతున్నారు. బౌండరీ అంటే మనకు హద్దుల్లా ఎలా ఉన్నాయి. అదేలే ఇంతవరకు మనది ఎస్, మన కాలేజ్ వాళ్ళది. సో గైస్, కాలేజ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి. వచ్చేసి రాగానే నిద్రపోయాను. నంబూరు నుంచి గుంటూరు కంటే ఫుల్ అసలు హెడేక్ జర్నీ, ట్రాఫిక్ జామ్స్, తలకాయ నొప్పి. సో ప్రతిరోజు ఇంతే, వచ్చి టైర్డ్ అయిపోయి నిద్రపోతాను. సో ఇవాళ కూడా నిద్రపోయాను. ఇప్పుడే జస్ట్ లేచాను.
లేచి ఏమైనా తిందామని చూస్తున్నాను. సో తినేసిన తర్వాత కుదిరితే వసీం దగ్గరికి వెళ్ళాలి, చిన్న పని ఉంది. అండ్ ఇవాళ డే సంగతికి వస్తే గత 3 రోజుల నుంచి ఫెస్ట్ కదా, సో అదే వైబ్లో క్లాసెస్ జరగకుండా తిరగడం, ఫన్, ఎంజాయ్. సో ఇంకా అదే మూడ్లో ఉన్నాం. సడన్గా క్లాసెస్, కాలేజ్ అంటే ఎలానో ఉంటుంది కదా. ఏముందిలేండి, ఇది మెల్లగా అలవాటు అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఏమైనా తినడానికి వెళ్తాను, చూద్దాం ఏముందో. ఏమైనా తినేసి ఇంకా డిబిఎంఎస్ నోట్స్ ఉంది, అది రాయాలి. తర్వాత డిఎంజిటీ ఉంది, అది రాయాలి. ఫుల్ నోట్స్లో. సో గైస్, ప్రజెంట్ అయితే వసీం వాళ్ళ ఇంటికి వచ్చాను. కొంచెం పని ఉండే, డిఓ మేడం ఏదో ఇవ్వమంటే తెచ్చి ఇచ్చేసాను. ఇంకా వీడికి ఒంట్లో బాగాలేదు, ఇవాళ అసలు కాలేజ్కి రాలేదు వీడు. ఎందుకో ఏంటో వాడి నోట్ నుంచే విందాం. వాట్ హ్యాపెండ్? రే ఫస్ట్ టోపీ సరిపెట్టు. ఫుడ్ పాయిజనింగ్. నిజమా? కడుపులో నొప్పి అన్నావు కదా. అన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? టాబ్లెట్స్ వేసుకున్నా, మరి చూస్తా. ఇంకా తగ్గకపోతే వెళ్ళాలి. ఏం తిన్నావురా? అదే మనకు పడవుగా. వెజ్. పాపం ఆ రోజే చెప్పాడు, ఎందుకులే మళ్ళీ కాలేజ్ కదా. మరి ఇప్పుడు పర్వాలేదా ఏంటి? ఇంకా అసలు పర్లేదు, ఆయన స్టమక్ చాలా ఉంది చూసి. ఇంకా రేపు రాను. రేపు వాడే కాదు, నేను జాఫర్ కూడా వెళ్ళట్లేదు కాలేజ్కి. డిసైడ్ అయిపోయాను. ఇంకా మండే వెళ్ళాలి. మండే కూడా ఎందుకు లేరా, మండే వెళ్ళాల్సిందే కంపల్సరీ. సో రేపు మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్గానే ఫెస్ట్ అయిపోయింది మాది. సో నవీద్, నా ఓల్డ్ ఫ్రెండ్, పదరా వెళ్దాం బయటికి అంటే, నేను ఎక్కడికి రా అంటే, ఫెస్ట్ ఉంది ఆర్వీఆర్ చేసేది పదరా అంటే, వాడు చెప్పాడు ఇంట్లో. జస్ట్ ఇప్పుడే చెప్పాను. సరే, మన ఇంటి ముందే, అంటే ఇంటి ముందంటే మా ఇంటి సందు ముందే ఆర్వీఆర్ చేసి బస్ స్టాప్ ఉంటుంది. చూడాలి, పొద్దున్న లెగిస్తే వెళ్తే రేపు ఆర్వీఆర్ చేసి ఫెస్ట్ యొక్క రిపోర్టింగ్ ఇస్తాను అనమాట నా వ్లాగ్లో. అండ్ తిన్నావా? ఎప్పుడైనా ఆర్వీఆర్ చేసి కాలేజ్ చూసావా? చూసా, కాకపోతే సో నేను ఇప్పుడు దాకా ఆర్వీఆర్ జేసీకి వెళ్ళాలా. వీడిని తీసుకొని వెళ్దామన్నా కూడా నన్ను మా ఇంట్లో కొడతారు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొడతారు. సో వీడు రేపు కూడా రెస్ట్ తీసుకొని కంప్లీట్ ఫైన్ అయిపోయి మండే నుంచి వీడికి విడుదల. సో మండే వీడు వస్తాడు. ఇంకా అందరం మండే నుంచి కాలేజ్కి వెళ్ళాల్సిందే. ఇంకా ఫెస్ట్లు, ఫన్, ఫంక్షన్లు ఏది లేదమ్మా, ఓన్లీ క్లాసెస్. న్యూ ఇయర్ దాకా కాస్త న్యూ ఇయర్ కూడా ఇంకా ఎన్ని రోజులే, 4 days, 4 to 5 days తర్వాత మళ్ళీ మిడ్ 1 స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకేం లేదు, మా రంజాన్ వచ్చేదాకా. ఆ రంజాన్ బ్లాగ్ కూడా బాగా తీస్తాను అనమాట, ఫాస్టింగ్ ఉండేది. సో బాగుంటుంది. పొద్దున్న లెగిచి ఫాస్టింగ్ ఉండి సాయంత్రం దాకా వీళ్ళ నీరస మొహం చూసి, కాదు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఒక్కొక్కడు పడిపోతాడు, తర్వాత నుంచి ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట. సో అది అప్పుడు మాకు ఫుడ్ ఫెస్టివల్ అనమాట రంజాన్ది. రంజాన్ బ్లాగ్ కూడా కవర్ చేద్దాం. సో ఫుల్ ఫన్ ఉంటుంది రంజాన్ అప్పుడు. ఇంకేంట్రా సంగతులు? చెప్పాలి, ఏం జరిగింది ఈరోజు? సార్ వచ్చారా ఎఫ్ఎస్డి? పొద్దున్న కాలేజ్కి వెళ్ళాం, నువ్వు బస్లో లేవు. సో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలా? నేను పడుకొని ఉన్నా, ఇంకా అసలు లేవలా పొద్దున. ఫుల్ పెయిన్తో ఇంకా అలానే పడుకొని ఉన్నా. అమ్మ క్యారేజ్ కట్టేసింది, నేను వెళ్తానేమో. క్యారేజ్ తర్వాత వెళ్ళను, నాకు ఇలా అసలు చాలా పెయిన్ ఉంది అని ఉంటే, సరే పడుకో అని. ఇంకా పడుకొని నేను పొద్దున్న కాలేజ్కి నేను నమాజ్కి లేచా, మళ్ళీ పడుకున్నా.
తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇందాక లేచావు? లేచా. పొద్దున క్లాస్ జరిగింది ఎఫ్ఎస్డి 1-2 క్లాసెస్ జరిగాయి. టాస్కుల గురించి అడిగారా సార్? ఆ? టాస్క్ చేశారా? అబ్జర్వేషన్లో ఏం చెప్పలా? నార్మల్ క్లాస్ చెప్పేశారు. తర్వాత డిబిఎంఎస్ ల్యాబ్ ఎవరు మేడం రాలేదా? రాలేదు. సో నేనేం చేసా, డిబిఎంఎస్ది నోట్స్ రాసేసుకున్నా, నోట్స్ కంప్లీట్ చేసుకున్నా డిబిఎంఎస్. అండ్ ఇంకా వ్లాగ్ కొత్త ఐడియాస్ వెతికి ఇంకా చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ కవర్ చేసుకున్నా డిబిఎంఎస్లో. అండ్ తర్వాత ఎంఎల్ మనం నమాజ్కి వెళ్ళి వచ్చి ఇంకా నీది డిఓ మేడం దగ్గరికి వెళ్ళి తీసేసుకొని అండ్ బయటికి వచ్చి కాసేపు ఆడుకొని రీల్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి నేను ఫుల్ నిద్రపోయా. ఇంకా నవీద్ కాల్ చేసి ఇక ఫెస్ట్ అన్నావు. నిన్న కాల్ చేశాడు నవీద్, నాకు మెసేజ్ చేశాడు, ఆ లింక్ ఉంటే పెట్టు ఆర్వీఆర్ది అని. నా దగ్గర లేదు, ఆబిద్ని అడుగు అంటే ఆబిద్ ఫోన్ ఎత్తట్లేదు అన్నాడు. అదే నేను తెలుసు కదా. ఎలెక్స్ గాడు ఫోన్ చేశాడా? చేశాడు, నంబర్ పెట్టా. సరే, సో రేపు రెస్ట్. తిన్నావా? చదువుకోవాలి. రెస్ట్ కాదు, రెస్ట్ అదేలే, చదువుకొని ఇంకా అదే నోట్స్ రాసుకోవాలి ఫస్ట్. నోట్స్ చాలా ఇంకంప్లీట్ ఉన్నాయి, డిఎల్సిఓ, డిబిఎంఎస్. తిన్నావా? ఇంతకీ తినాలి, నేను వెళ్ళి తినాలి. సో గైస్, ఇంకా ఇంతే ఈ వ్లాగ్కి. రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్తానో లేదో, అంటే ఆర్వీఆర్ జేసీకి ఫెస్ట్కి వెళ్తానో లేదో రేపే తెలుస్తుంది. సో వెళ్తున్నానా లేదా అని తెలుసుకోవాలి అని మీరు ఆతృతగా ఉంటే ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే రేపు నేను ఆర్వీఆర్ జేసీకి వెళ్తున్నానో లేదో అలా రేపు పొద్దున్న ఎల్లుండి మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న లైక్ బటన్ని గట్టిగా ఒక్కటేయండి. అలా స్వైప్ చేస్తే హైప్ బటన్ ఉంటుంది, దానికి రేటింగ్ ఇవ్వండి. మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే మన ఛానల్ అంత గ్రో అవుతుంది. షార్ట్స్కి కూడా చాలా బాగానే రీచ్ అవుతుంది. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మా వసీం కోసం ప్రే చేయండి, తొందరగా రికవర్ అవ్వాలి అండ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోవాలి మండే కల్లా అని. సో ఇంతేనండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మేము ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.